పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరోసారి వేడిని రాజేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గాల అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశామని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని, కేవలం 3 రంగుల జెండా కండువానే కప్పుకున్నామని 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు వివరణ ఇచ్చారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికే తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని పేర్కొన్నారు. మరో 2 ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చేందుకు గడువు కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ లైవ్ అందిస్తారు. రామ్ నరేష్ చెప్పండి, మొత్తం మీద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలోనే ఉన్నామని చెప్పి వాళ్ళైతే చెప్తూ ఉన్నారు, కాంగ్రెస్ లో చేరలేదు అని చెప్పి. మరి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? ఒకవేళ వీళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లిన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన దాన్ని బట్టి ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉండొచ్చా? బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అయితే ఆ తర్వాత దీనికి సంబంధించి పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గానీ, అదేవిధంగా పార్టీకి సంబంధించిన దాదాపు 5 ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలంటూ కూడా సుప్రీంకోర్టు స్పీకర్ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఏదైతే 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వీరికి సంబంధించి నోటీసులు జారీ చేశారు, వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. ఈ నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ ని కలిసి తమ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. ఏమని ఇచ్చారు? బీఆర్ఎస్ పార్టీలోనే తాము కొనసాగుతున్నాము, కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎంను కలిశాము, అక్కడ కండువాలు కప్పుకున్నది కేవలం 3 రంగుల జెండా ఏదైతే ఉందో ఆ జెండాకు సంబంధించిన కండువాలే కప్పుకున్నాను తప్ప తాము ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండువాలు కప్పుకోలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకు అంటే నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికార పార్టీ సంబంధించిన సీఎంను కలిస్తేనే నిధులు విడుదలవుతాయి, అందుకోసమే తాము కలిశాను తప్ప తాము ఎక్కడా కూడా పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే మేము కొనసాగుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని మీటింగుల్లో గానీ, అదేవిధంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు, అదేవిధంగా కార్యకర్తల మీటింగుల్లో కానీ ఈ డివిజన్ సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో కాంగ్రెస్ వాళ్ళతోనే కలిసి తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాలు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గుర్తుపైనే వీళ్ళంతా కూడా కార్యక్రమాలు సాగిస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుప్రీంకోర్టుకు గతంలోనే సబ్మిట్ చేయడం జరిగింది. వీరిపై చర్యలు తీసుకోవాలి, అనర్హత వేటు వేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు నిన్న స్పీకర్ కి వీళ్ళు ఎవరైతే 8 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక దానం నాగేందర్, అదేవిధంగా కడియం శ్రీహర్ తప్ప మిగతా 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ కు తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాం, కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. తాము కేవలం ఏదైతే నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం ను కలిసామో అక్కడ కూడా 3 రంగుల కండా కప్పుకున్నాం తప్ప ఎక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకోలేదని చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సుప్రీంకోర్టులో దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు, వాళ్ళ పార్టీ మారింది, అదేవిధంగా పార్టీ కండువా కప్పుకున్నది, అదేవిధంగా పలు సందర్భాల్లో సమావేశాల్లో సీఎంతో పాటు సమావేశాల్లో పాల్గొన్న విజువల్స్ అన్ని కూడా సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. దీంతో ఇప్పుడు అనర్హత వేటు తప్పించుకునేందుకే వీళ్ళంతా కూడా పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో 8 మంది కూడా వీళ్ళు మేము పార్టీ మారలేదని చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దీనిపై గట్టిగా ఫైట్ చేయాలి, స్పీకర్ దీనిపై ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే టెక్నికల్ అంశాలను పెట్టుకొని అనర్హత వేటు తప్పించుకోవాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నా ఆధారాల్లో పక్కాగా వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతో కలిసి తిరుగుతున్నట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. అవసరమైతే స్పీకర్ దీనిపై చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లి సుప్రీంకోర్టులో కూడా దీనిపై పోరాడతామంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. అయితే నిన్న స్పీకర్ కి వీళ్ళు వివరణ ఇచ్చిన తర్వాత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకి ఎవరైతే ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు దీనిపై వివరణ ఇవ్వాలంటూ కూడా లేఖలు పంపించడం జరిగింది స్పీకర్ కార్యాలయం నుంచి. అయితే దీనికి సంబంధించి పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనిపై ఘాటుగా స్పందిస్తున్న పరిస్థితి ఉంది. స్పీకర్ కు తమ వివరణ ఇస్తాము, వీళ్ళంతా కూడా టెక్నికల్ గా పార్టీ మారలేదని చెప్తున్నప్పటికీ కూడా పూర్తిగా వీళ్ళు పార్టీ మారారు, అదేవిధంగా అఫీషియల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అదేవిధంగా పలు సందర్భాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అభివృద్ధి పనుల్లో కానీ, అదేవిధంగా వాళ్ళ జెండా అంటే కండువాలు కాంగ్రెస్ కండువాలు కూడా కప్పుకున్న అన్ని విజువల్స్ ఉన్నాయి. ఆ వివరాలన్నీ కూడా సుప్రీంకోర్టులో గతంలో సబ్మిట్ చేశాం కాబట్టి ప్రస్తుతం వీళ్ళపై అనర్హత
వేటు వేయాలి, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. మరొకసారి దీనికి సంబంధించి స్పీకర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. పార్టీకి సంబంధించిన ముఖ్యమైన ఎమ్మెల్యేలు అంటే కేటీఆర్ తో పాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేయాలని చెప్పి స్పీకర్ కలిసే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రోజు లేదా రేపు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాని అనుగుణంగానే ఒకవేళ స్పీకర్ కనుక దీనిపై విచారణ జరిపి అంటే ఇరుపక్షాల వాదనలు విని వాళ్ళపై అనర్హత వేటు వేస్తారా లేదా చూడాలి. ఒకవేళ అనర్హత వేటు వేయకుంటే మరొకసారి సుప్రీంకోర్టుకు వెళ్లి దీనిపై చర్యల కోసం అని చెప్పేసి డిమాండ్ చేసే అవకాశం అయితే ఉన్నట్టు ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాత్రం కోరుతుంది. మరోవైపు దానం నాగేందర్ ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన పార్టీ మారిన తర్వాత ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. ఆయన కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి ఆయన క్లియర్ గా పార్టీ మారిన సంబంధించిన అన్ని అంశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళపై చర్యలు తప్పనిసరిగా ఉంటుంది. అయితే వాళ్ళిద్దరు మాత్రం వివరణ ఇచ్చేందుకు మరికొంత సమయం కావాలని చెప్పి గడువు కోరిన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అయోమయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పార్టీలో బీఆర్ఎస్ పార్టీ అంటే ఎవరైతే గెలిచిన పార్టీ ఉందో కారు గుర్తుపై ఆ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పుకోలేని పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్తే కంపల్సరీ అనర్హత వేటు పడుతుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పడానికి టెక్నికల్ గా ఎక్కడ కూడా ఆధారాలు కనిపించిన పరిస్థితి. ఎందుకంటే అన్ని కార్యక్రమాలు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు కాబట్టి కారు పార్టీ గుర్తు నుంచి దాంట్లోకి వెళ్ళిపోయినట్టుగా క్లియర్ గా ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను కూడా సుప్రీంకోర్టు సమర్పించారు కాబట్టి వాళ్ళపై అనర్హత వేటు పడే అవకాశాలు ఉన్నాయి. దీనిపై స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు, స్పీకర్ నిర్ణయం ఆధారంగానే బీఆర్ఎస్ పార్టీ తన వ్యూహాలను అమలు చేయాలని చెప్పి భావిస్తున్న పరిస్థితి ఉంది. భువన రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.